గంజాయి, మాదక ద్రవ్యాలు, గుడుంబ సహా వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను మనుగూరు ఎక్సైజ్ స్టేషన్లో వేలంపాట ద్వారా వాటిని విక్రయించారు. మనుగూరు డివిజన్ వ్యాప్తంగా కూడా ఎక్సైజ్ అధికారుల తనిఖీల్లో పట్టుబడిన వాహనాలను విక్రయించినట్లుగా సూపరింటెండెంట్ జానయ్య తెలిపారు. వేలంపాట ద్వారా 2,85,000 రూపాయలు వచ్చాయని చెప్పారు ఎక్సైజ్ అధికారులు. సీజ్ చేసిన వాహనాలను ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సెక్షన్స్ ద్వారా తేలికగా వేలం వేశామన్నారు జానయ్య. సీజ్ అయిన వెహికల్స్ని వేలం వేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఒక 4 గాంజా కేసులలో వెహికల్స్ మరియు మిగతా 6 గుడంబ కేసులలో సీజ్ అయినాయి. దాన్ని ఈరోజు డిప్యూటీ కమిషనర్ ఆదేశాల ప్రకారంగా ఈరోజు ఆక్షన్ చేయడం జరిగింది. మొత్తం 10 వెహికల్స్లో 2 వెహికల్స్ పోలేదు. ఒకటి ఆటో, ఒకటి స్కూటీ. వాటి ఎక్కువ ప్రైస్ ఉందని ఎవరు పార్టిసిపేట్ కాలేదు. మిగతా 8 వెహికల్స్ మాత్రం ఒక 66% గ్రోత్తోని అప్సెట్ ప్రైస్ మీద మంచిగా ఆక్షన్ జరిగింది. అంటే దీని అప్సెట్ ప్రైస్ 1,42,000 ఉంటే 2,35,500కి వీళ్ళు ఆక్షన్లో పాల్గొనడం జరిగింది. అంటే అది 66.8% మనకి గ్రోత్ వచ్చింది. అదేవిధంగా జిఎస్టీ రూపేణా 42,390 రూపాయలు జిఎస్టీ అదనంగా వచ్చింది. అంటే 2,77,875,000 మొత్తం ఈరోజు ఆక్షన్లో 8 వెహికల్స్కి రావడం జరిగింది. ఎందుకంటే ఈసారి గొప్ప విషయం ఏంటంటే గాంజా కేసులలో సీజ్ అయిన వెహికల్స్ని కూడా డ్రగ్ డిస్పోజల్ కమిటీతో కోర్టు నుంచి కాకుండా డ్రగ్ డిస్పోజల్ కమిటీ నుంచి మనకు ఆక్షన్కి ఇవ్వటం వల్ల ఈ గాంజాలో సీజ్ అయిన వెహికల్స్ కూడా మనం ఆక్షన్ చేయగలుగుతాం. సీజ్ అయిన వెహికల్స్ని వేలం వేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఒక 4 గాంజా కేసులలో వెహికల్స్ మరియు మిగతా 6 గుడంబ కేసులలో సీజ్ అయినాయి. దాన్ని ఈరోజు డిప్యూటీ కమిషనర్ ఆదేశాల ప్రకారంగా ఈరోజు ఆక్షన్ చేయడం జరిగింది. మొత్తం 10 వెహికల్స్లో 2 వెహికల్స్ పోలేదు. ఒకటి ఆటో, ఒకటి స్కూటీ. వాటి ఎక్కువ ప్రైస్ ఉందని ఎవరు పార్టిసిపేట్ కాలేదు. మిగతా 8 వెహికల్స్ మాత్రం ఒక 66% గ్రోత్తోని అప్సెట్ ప్రైస్ మీద మంచిగా ఆక్షన్ జరిగింది. అంటే దీని అప్సెట్ ప్రైస్ 1,42,000 ఉంటే 2,35,500కి వీళ్ళు ఆక్షన్లో పాల్గొనడం జరిగింది.